నువ్వు దేవుని తట్టు తిరిగి కన్నీరు కారుస్తున్నావు, వరపడుతున్నావు. నువ్వెవరో నాకు తెలియదు. చిన్న బిడ్డవు కావచ్చు, గొప్ప దైవజనుడు కావచ్చు. ఏ విషయం దుఃఖపడుతున్నావు? ఏ విషయం కన్నీరు గారుస్తున్నావు? ఏ పాయింట్ మీద దుఃఖం వస్తుంది? మనుషుల వైపు చూడలేక గోడ వైపు తిరిగి, మనుషుల మధ్య అడవలేక కిటికీ వైపు తిరిగి నువ్వు కన్నీరు పెట్టుకుంటూ మొర పెడుతూ ప్రార్థన చేస్తున్నావే. నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను ఆశ పెట్టుకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారు. అది ఏ కారణాన్ని బట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నా, ఈ గ్రౌండ్ లో నీ ఉన్నా, ఎక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నా, ఒక దేవుని సేవకుడిగా బైబిల్లో ఉన్న దేవుని నమ్ముతున్న వాడుగా ఈ రాత్రి ప్రకటిస్తున్నాను. నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు పరలోకంలో మౌనంగా కూర్చోలేడు. నువ్వు కన్నీరు కారుస్తున్న దేవుడు చూసి చూడట్టుగా వదిలేయడు. నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు పెడచెవిని పెట్టలేడు, దాటిపోలేడు.